ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్య ధ్యానం చేశారా? వాక్యాన్ని చదివారా? ప్రార్థనలు చేస్తున్నారా? మరి నేటి దినము అనుదిన ఆహారంగా దావీదు కీర్తనలు 34:10 చదివి ఇటు వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. చూడండి, సింహం అంటే చాలా బలమైనటువంటి జంతువు కదా. మరి వాటి పిల్లలకి ఇంకెంత బలం ఉండి ఉండొచ్చు కదా. తన తల్లి సంరక్షణలో ఆ పిల్లలు ఎంతగానో కాపాడగలుగుతూ కావలసినటువంటి ఆహారాన్ని వాటికి అందిస్తుంటాయి. కానీ అంత బలమున్నటువంటి ఈ సింహపు పిల్లలకైనప్పటికీ కూడా వాటికి ఆకలి ఉంటది కదా, వాటికి కూడా శ్రమ ఉంటది కదా. మరి నువ్వు యెహోవాను ఆశ్రయించినట్లయితే ఈరోజు నీకు ఆకలి అనే మాట ఉండదు నీ జీవితంలో కదా. నీకు ఏ శోధన, ఏ బలహీనత నీలో ఉండదు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు లాడ్యుడు కలిగినటువంటి దేవుడు. నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు గొప్ప దేవుడు కదా. నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు ఎన్నో శోధనల నుంచి నిన్ను కాపాడినటువంటి దేవుడు కదా. అలాంటి బలమును పొందినటువంటి నువ్వు దేవుని కలిగి ఉండగా నీకెందుకు ఆకలి, నీకెందుకు శ్రమ, నీకెందుకు ఈ పోరాటం? ఆయన ఆశ్రయించు. ఇవన్నీ ఆయన శిలువ మ్రాను మీద నీ కొరకు భరించినాడే. అలాంటి దేవుడు నీతో మాట్లాడుతుంది వాక్యం చేయడం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ అయి ఉండదు. చూడండి, మానవ శక్తి పరిమితి మాత్రమే ఉంటది. అదే యెహోవా యొక్క శక్తి దేవుని ఆశ్రయించినప్పుడు అది ఎంతగానో విస్తరించినటువంటి శక్తి కలిగి ఉంటున్నది కదా. పరిమితంగా ఉన్నటువంటి శక్తి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదవ అయి ఉండదు. చూడండి, నీ తెలివి చేత, నీ యొక్క కేవలము నీ సంపాదనల చేత, నీ ప్రయత్నముల చేత నువ్వు ఎన్నో ఏలుదామని నువ్వు చూస్తుంటున్నావేమో. ఈరోజు ఎన్నో సంపదలు, ఎన్నో తెలివితేటల చేత నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నావేమో. ఒకవేళ యేసయ్యను ఆశ్రయించకపోతే నువ్వు చేస్తున్న అన్ని వ్యర్థమే అని వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచుండగా యెహోవాను ఆశ్రయించే బలము పొందుకో. యెహోవాని ఆశ్రయించి బలమును పొందుకో. ఆ బలము చేత ఈరోజు ఈ ఉదయకాలం నువ్వు బయలుదేరినట్లయితే నిన్ను ఆవరించినటువంటి యేసయ్య, నీలో ఉన్నటువంటి యేసయ్య గొప్ప కార్యాలు చేయాలని ఆశకుని ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉన్నట్లయితే ఆయన సమస్తమును నీ ఎడల చేయగలిగే శక్తి కలిగినటువంటి దేవుడు. ఉదయకాలం అట్టి దేవుని ధరించి ఈ లోకంలో మీరు వెళ్చుండగా దేవునిపై ఆధారపడుతున్నప్పుడు సమస్తమును ఆయన చేస్తానంటున్నాడు. ఏ మేలు కొదవ కాలేదు. ఈరోజు అన్ని సమకూర్చబడుటకై నీ కొరకు సిద్ధపరచబడి ఉంది కదా. ఇది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ నీ జీవితంలో గొప్ప మేలు చేయాలని ఈ వాక్యం నీతో మాట్లాడుతుండగా యవనస్తుడా, యవనస్తురాలా, ఆత్మ చేతను అభిషేకించబడి ఈరోజు గొప్ప కార్యం చేయాలని ఆశకుని యేసయ్య పట్ల దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు. నీ పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కదా. నీ పిల్లల విషయంలో, తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో, నీ ఉన్నటువంటి పరిస్థితులలో నువ్వు దిగజారుచున్నటువంటి కండిషన్లో నువ్వు ఉండి ఉన్నావు. యేసయ్య నిన్నే మార్చుతానంటున్నాడు. విశ్వాసం చేత ఆయన ఆశ్రయించమని ప్రతి ఒక్కరికి వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినుచుండగా ఈరోజు ఉదయకాలం దేవుణ్ణి ధరించుకొని ఈ లోకంలో మనం అందరం వెలుచుండగా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదవ కాకుండా దేవుడు అందరినీ కాపాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా ప్రభా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మేము బయలుదేరి వెళ్ళబోచుండగా నాయనా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ అయి ఉండదు అని అన్నావు తండ్రి. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన బలశూర్యం కలిగినటువంటి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను, కానీ నిన్ను ఆశ్రయించి వారికి ఏ కొదవ కాలేదని అన్నావు. అయ్యా, ఈ లోకపు వాటి కొరకు మేము ఆకలి కొనకుండా ఆయన పరలోకపు వాటి కొరకే నాయన మేము తృష్ణగొని ఆకలి కొని ఉండటకు నేను నీకు దయచేయమని వేడుకొంచున్నాము. మా కష్టంలో, మా కన్నీరులో ప్రభా మమ్మల్ని ఓదార్చే దైవమానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇటు వాక్యం వినుచుండగా వారి జీవితంలో నాయన
గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. నిన్ను ఆశ్రయించుతున్న మేమందరమును అయా దీవెనకరంగా ఉండుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. నేను బయలుదేరి వెళ్ళబోచున్నా కదా తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రభా, నీలో మేము ఫలభరితంగా ఉండుటకు అయా నువ్వు ఇచ్చిన ఈ వాక్యం చేత బలపరచబడి నాయన ప్రభా ఎన్నో ఈవులను పొందుకునే కృప, నేను ఆగిపోయిన పనులన్నింటినీ జరిగించుటకును నేను ప్రభా ఎన్నో ఈవులు మా పట్ల ఇవ్వబోచుండగా నేను విజయం అందిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. గొప్ప మేళ్ల చేత ఈరోజు అందరినీ దీవించమని, సంరక్షించమని, నీ రక్తంలో ప్రభా ప్రతి బిడ్డను కాచి కాపాడమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.